నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. దేశాన్ని కుదిపేసిన పూణే పోర్ష్ హిట్ అండ్ రన్ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇద్దరు యువ ఐటీ ఉద్యోగుల ప్రాణాలు తీసిన ఈ కేసులో ప్రధాన నిందితుడి తండ్రికి బెయిల్ రావడంతో కుటుంబ సభ్యులు నిర్వహించిన సెలబ్రేషన్స్ ఇప్పుడు తీవ్ర వివాదంగా మారాయి. కరెన్సీ నోట్ల దండలు వేసుకుని డాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంటే బాధిత కుటుంబాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. 2024 మే 19న మహారాష్ట్రలోని పూణే కళ్యాణి నగర్ ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మైనర్ బాలుడు మద్యం మత్తులో అతివేగంగా పోర్షే కారు నడుపుతూ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనీష్ అవధీయ, అశ్విని కోస్టాలను ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో మైనర్ బాలుడి తండ్రి, ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ పై కూడా కేసులు నమోదయ్యాయి. తన కుమారుడికి లైసెన్స్ లేకపోయినా కారివ్వడం, మద్యం సేవిస్తున్న విషయం తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తర్వాత రక్త నమూనాలు మార్చేందుకు కుట్ర చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఆయన సుమారు 22 నెలల పాటు జైల్లో ఉన్నారు. అనంతరం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ వచ్చిన తర్వాత జరిగిన వేడుకలు ఇప్పుడు కొత్త వివాదానికి దారితీశాయి. వైరల్ అవుతున్న వీడియోలో విశాల్ అగర్వాల్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఓ రెస్టారెంట్లో పార్టీ చేసుకుంటూ కనిపించారు. లైవ్ మ్యూజిక్ మధ్య నోట్ల దండలు వేసుకుని డాన్స్ చేయడం, చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకోవడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది. ఇద్దరు యువకుల ప్రాణాలు కోల్పోయిన కేసులో ఇలాంటి వేడుకలు చేయడం బాధిత కుటుంబాలను మరింత కలిసివేసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. డబ్బు పలుకుబడి ఉంటే చట్టాన్ని కూడా సరదాగా తీసుకుంటారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఈ వీడియోపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సెలబ్రేషన్స్ న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూణే పోర్షే కేసు మొదటి నుంచే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మైనర్ నిందితుడికి తొలుత కేవలం రోడ్ సేఫ్టీపై వ్యాసం రాయాలని షరతుతో బెయిల్ ఇవ్వడం అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. ఇప్పుడు బెయిల్ తర్వాత జరిగిన ఈ సంబరాలు మరోసారి కేసును దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మార్చేశాయి.